చెప్పు, నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. నేనెలా చెప్పను? నువ్వే చెప్పచ్చు కదమ్మా. ఏంటి? రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయ్యాను. కంగ్రాట్స్ చెప్పవా? కంగ్రాట్స్. హే, ఇదిగోండి తీసుకోండి. నువ్వు చెప్పే. అమ్మా, ఏ డిగ్రీ చదవబోతున్నావు? తెలుగే. ఏ మార్కులు తక్కువ వచ్చాయా? మార్కులేం తగ్గలేదు. మరి అదే వార్డెన్ గురించి చెప్పాను కదా, ఈ బుల్లెట్ కూడా అయిందే. ఆయన తెలుగు చదువుకున్నారు, తెలుగు మాస్టరు, బాగుండేవారు. అందుకే నేను తెలుగు చదువుకుంటే బాగుంటానని. ఏమైంది? బుల్లెట్ అప్పచ్చిన వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. పర్వాలేదు, ఇందులో ఏముంది? బాబు, ఆ? వచ్చే నెల ఊరి నుంచి డబ్బు వస్తుంది, రాగానే విడిపించి ఇచ్చేస్తాను. అబ్బే ఏం పర్లేదు, అందులో ఏముంది? ఏయ్, ఏంటిది చిన్నపిల్లలాగా ఏడుస్తావు అసహ్యంగా? నేను చెప్తున్నాను కదా. ఏం పో, నీళ్లు తీసుకురా వెళ్ళు. ప్రభా, ఏం చేస్తా? ఈనాడు రేపటికి నిన్నైనను నీ కొరకు రేపవ్వనా, పొద్దల్లెనే వాలిపోతున్నను నీ వాలు చూపవ్వనా, నీలాలు కారేటి నీ కళ్ళలో కన్నీటి చుక్కైన కానా చెలి, కాలాలు ఆగేటి కౌగిళ్ళలో మరణమ్మె మధురమ్ము కాదా చెలి, నీ చిరునవ్వుల వెన్నెలలో నా బతుకే పండెను నేడు, నా కను పాపల కోవెలలో నీ రూపం నిండెను చూడు, నీ కోసం ప్రాణం నేనిస్తానులే, నీతోటి నీడై నేనొస్తానులే, నువ్వు తప్ప లోకం నాకేది లేదే, నిన్ను నేను చూడని నాడు చెలియా నా మదిలో వేకువరాదే, నిన్ను నేను చూడని నాడు చెలియా నా మదిలో వేకువరాదే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక. ప్రభా, ఆ? తాగు. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? మండే ఎండలో వేడి నీళ్ళు ఇచ్చి తాగమంటావేంటి? అవన్నీ నాకు తెలీదు ప్రభా, అమ్మొచ్చేలోగా తాగే. ఎందుకు వేడి నీళ్ళు ఇచ్చిందో అర్థమైందా నీకు? అర్థం కాలేదు సార్. అర్థం గలా? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ప్రేమిస్తే పిల్ల దొరుకుతుంది, డబ్బులు దొరకవు కదా సార్. నీకేం దొరికింది? ఏంటి సార్ అలా అడిగేశారు? 10 కాసులు చైన్ దొరికింది సార్, జూలో బైక్ దొరికింది, అపార్ట్మెంట్ ఇల్లు దొరికింది, ఇంట్లో కంచం మంచం లొట్టు లొసుగు, నేను వేసుకునే జాకెట్ డ్రైవర్ వరకు దొరికాయి సార్. అవన్నీ దొరుకుతాయి, ఒక గ్లాస్ వేడి నీళ్ళు దొరుకుతాయా? తప్పకుండా తాగాలా? అది కాదు, నువ్వెప్పుడు వచ్చినా అమ్మే వంట చేసి పెట్టింది, నన్ను వంట గది వెబ్బే రానివ్వలే. అమ్మ లేని కాస్త టైంలో నా చేత నీకు వండి పెట్టగలిగింది ఈ ఒక్క గ్లాసు వేడి నీళ్ళు మాత్రమే. తాగేవా ప్లీజ్? ఆ తర్వాత ఎప్పుడు నాలుక కాలినా నాకు తనే గుర్తొస్తుంది. సో డ్రింక్.
హాట్ కాఫీ, డ్రింక్ హాట్ టీ. బర్న్ యువర్ లిప్స్ అండ్ రిమెంబర్ ది పీపుల్ హూ రిమెంబర్ యూ. అందుకే వేడి కాఫీ తాగండి, వేడి టీ తాగండి. నాలుక కాలితే మిమ్మల్ని తలుచుకునేవాళ్ళని మీరు తలుచుకోండి. హలో, డడ్లీ హాస్టల్. అలా తినగా వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, నాకు కూడా ఈ రూమే ఇచ్చారు. ఓ రండి. ఐఎమ్ రంగనాథ్, కంప్యూటర్ సైన్స్. ఆహా, మీరు? ప్రభాకర్, తెలుగు. తెలుగా? దానికెందుకు అలా ఫీల్ అవుతున్నారు మీరు? లేదు, మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఏదైనా డౌట్ అడగొచ్చు, అందుకే. మరేం లేదు, మీరేం తప్పక అనుకోకండి. ఒరే రంగా, హే రంజిత్, నువ్వెప్పుడొచ్చావు? ఉదయాన్నే వచ్చాను రా. ఇక్కడ టాయిలెట్ ఎక్కడుంది? లాస్ట్ కూడా రేటుకి తిరగండి. థ్యాంక్ యూ. ఏమైందిరా? కర్మరా, ఈ ఎర్ర బస్ని నా రూమ్ గా చేసేసారు. టార్చర్ పెడుతున్నాడు. వీడి గురించి అంత దిగులు పడతావు ఎందుకురా? ఆ కాలేజీలో ఒక పద్ధతి ఉండేది. ఇంగ్లీష్ మాట్లాడేవాడిని పార్షగాడని, తెలుగు మాట్లాడేవాడిని పిచ్చి పుల్లయ్య అని అంటారు. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసా తెలీదా అని అడగకుండానే నన్ను ఎర్ర బస్సు లిస్టులో చేర్చేశారు. నేను ఏం మాట్లాడకుండా చేరిపోయాను. నీ పేరేంటి? మురళీ సార్, ఊరు? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెమా? తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? ఊళ్ళో 1 ఎకరం పొలం ఉంది సార్. డిగ్రీ ఉంటే లోన్ ఇస్తానన్నారు. తెలుగు అయితే నాకు తెలివిగా ఉంటుంది కదా, అందుకే. లోన్ కోసం తెలుగు చదువుకోవడానికి వచ్చావు. చాలా మంచి ఉద్దేశం. కూర్చోరా గుండు. బాబు లేనాయనా? నీ పేరేంటి? జార్జి. జార్జ్. చెప్పు. జార్జ్. తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? వేరేది దొరకలేదు అందుకే. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు? 2, 3? కాదు 4. 4 అటెంప్ట్లు. సార్. తెలుగు చదువుకోవడానికి వచ్చావు. చాలా బాగుంది నాయన, కూర్చో. ఏ కళ్ళ చూడు. లేనాయనా? నీ పేరేంటి? ప్రభాకర్ సార్. తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? నాకు తెలుగు అంటే బాగా ఇష్టం సార్. బాగా ఇష్టమా? ఆ. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు? ఒక అటెంప్టే సార్. ఒకే అటెంప్టా? టోటల్ ఎంత? 970 సార్. కామర్స్ గ్రూపా? కాదు సార్, ఎంపీసీ. ఎంపీసీ? అవును సార్. 970. ఆ. ఏదా మార్క్ లిస్ట్ చూపించు. లిస్ట్ ఇవ్వు. 970. ఇటివ్వు ఇటివ్వు. మ్యాథ్స్ లో 92, ఫిజిక్స్ లో 90. ఏమయ్యా, ఈ మార్కులు నీకు మెడిసిన్ లోనో ఇంజనీరింగ్ లోనో సీట్ దొరికేది కదా? దొరికింది సార్, కానీ నాకు తెలుగు అంటే బాగా ఇష్టం, అందుకే ఇక్కడికి. ఆహా, ఇదంతా వర్కౌట్ అవుతుంది కానీ మీ నాన్నని పిలిచి టీసీ తీసుకొని మెడిసిన్ లోనో ఇంజనీరింగ్ లోనో చేరు. ఏ సార్, 970 మార్కులు తెచ్చుకుంటే తెలుగు చదవకూడదని రూల్ ఏమైనా ఉందా సార్? నేను చదవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళి ప్రిన్సిపల్ని మీట్ అవుతాను. నీలాంటి వాళ్ళకి చెప్తే అర్థం కాదు, అనుభవిస్తే గానీ అర్థం కాదు. తీసుకో. ఒక బాగా చదివే విద్యార్థి తెలుగు చదువుకోవడానికి వస్తే ఎందుకు తెలుగు చదువుకోవడానికి వచ్చావని ఒక తెలుగు హెచ్ఓడి అడిగే లెవెల్లో ఆ రోజు తెలుగు డిపార్ట్మెంట్ ఉంది. కాలేజ్ అంటేనే అల్లరి, సందడి, ఎంజాయ్మెంట్. కానీ నా మనసంతా అంజలియే ఉంది. ఎప్పుడు ఫస్ట్ సెమిస్టర్ హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. 3 నెలలు వాతావరణ మార్పు, వర్షం, సెలవులు అన్నీ కలిసి వచ్చాయి. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు బాబు. ఎప్పుడు వెళ్ళారు? వాళ్ళ తమ్ముడు వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్లిపోయాడు. అడ్రస్ ఏమైనా ఇచ్చి వెళ్ళారు? లేదు. నేను తన చేయి పట్టుకొని తన గురించి ఆలోచిస్తూ వెళ్ళేవాడిని. తను నా చేయి పట్టుకొని నేను చెప్పిన లేని పులి గురించి తలుచుకొని వస్తూ ఉండేది. ఆ లేని పులి నేను చెప్పిన ఆ లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది. నేను చెప్పేది ఏమైనా అర్థమైందా సార్? ఏంటి ఆలోచిస్తున్నారు? చాలా సేపటి నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను సార్. యూరిన్కి వెళ్ళాలి. అటువైపు లెఫ్ట్లో వెళ్ళి అలా వెళ్ళండి. బాత్రూమ్ ఉందా సార్? ఉంది, వెళ్ళండి. గుడ్ బై రా. బాత్రూంలో ఉండవలసిన దాన్ని నట్టింట్లో పెట్టాడు. అక్కడేం పెట్టాడు? హలో హలో హలో, నేను ఇవ్వను సాంగ్ రా. రే కుమార్,
సిగ్నల్ 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 లేదు. ఓ గడ్డపోడ్రా కెమెరాతో సహా కిడ్నాప్ చేశాడు. నా మాటలు వినపడుతున్నాయా? నా మాటలు వినపడలేదురా. క్లియర్గా వినపడుతున్నాయా? మాట్లాడు. మామ, ఒక గడ్డపోడ్ను కెమెరాతో సహా కిడ్నాప్ చేసేసాడు రా. ఇక్కడే రా పూర్ణ మార్కెట్ లో ఉన్నాను రా. నువ్వేం భయపడొద్దు, సెల్ ఆన్లోనే ఉంచు. సిగ్నల్ ప్రకారం వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టొచ్చు. ఏ విధంగా తెలుసా? ఏమీ తెలియదురా, అసలు అడ్రస్ తెలియదురా. సరే నువ్వు అనవసరంగా నెంబర్ కంగారు పడకు. 30 నెంబర్ 30 అక్బర్ గోడౌన్ అక్బర్ గోడౌన్ వెంకటేశ్వర వీధి. వెంకటేశ్వర. హలో రే లైన్ లో ఉన్నావా? సార్ ఇది మాట్లాడరా? యాక్చువల్ గా నేను రేపు చేయబోయే ఏంటే? ప్రోగ్రామ్ సార్. హలో? అది ఇదే విధంగా ఒక కిటికీ ఉంటుంది సార్. నేను ఇలాగే ఒక డోర్ దగ్గర తోస్తూ ఉంటాను సార్. నాకు ఏం చేయాలో తెలియదు సార్. సడన్ గా చూస్తే మీలాగే గడ్డం పెట్టుకుని ఒక అతను నిలబడతాడు సార్. ఇదే విధంగా సార్ నేను చేయబోయే ప్రోగ్రామ్ కి ప్రాక్టీస్ చేస్తాను సార్. నిజంగా చెప్తాను సార్. ఇదే విధంగా సార్, ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తాను సార్. ఏ టైప్ ఆఫ్ దోస్తాడా? ఇదే విధంగా వాడు నన్ను తోస్తాడు సార్. ఇలాగే లాగాడు కదా? లేదు కొండ నిల్ల లాగలేదు రారా. సార్. అందుకే నిల్ల తోయలేదు సార్. సార్ 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 నేను తెలియక చేశాను సార్. నన్ను క్షమించండి సార్. సార్ సార్ సార్. మొబైల్ ఉంటేనేగా టవర్, టవర్ ఉంటేనేగా నిన్ను వెతుకుంటూ వస్తారు. ఎంతరా ఈ మొబైల్? 7,000 సార్. 7,000 అంతగా ఏముందిరా ఇందులో? కెమెరా ఉంది సార్. ఎరా, 1,00,000 పెట్టి కెమెరా కొనుక్కొని ఇందులో ఎందుకురా కెమెరా? రోడ్లో వెళ్ళే అమ్మాయిని ఫోటో తీయడానికా? కాదు కాదు, నీకు జీతం ఎంతరా? 10,000 రూపాయలు సార్. 10,000కి 7,000 రూపాయల మొబైల్ కావాలా? దీన్ని పగల కొడితే ఇంకొకటి కొనవు గానీ ఈ సిమ్ వాడుతూ నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఏం సిమ్ సార్? చదవరా, నువ్వే చదువు. హచ్చి. ఈ ఆడైనా చూసావా? చూసాను సార్. ఓ కుర్రాడు వెళ్తూ ఉంటాడు, వెనకాల ఒక కుక్క ఫాలో అవుతూ వెళ్తుంది. వేరెవర్ యు గో ఐ ఫాలో. ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటాను. ఎరా, కుక్కే వెంట పడుతున్నప్పుడు నేను నీ వెంట పడలేనా? ఇందా వెళ్ళేటప్పుడు సిమ్ తీసుకెళ్ళు. సార్ కొంచెం తలుపు తీసుకోవచ్చా సార్? ఏ ఏం లేదు సార్, ఆల్రెడీ మీ మొహంలో జుట్టు చాలా తక్కువగా ఉంది. దాంతో పాటు కళ్ళజోడు కూడా చాలా చిన్నదిగా పెట్టుకున్నారు. కొంచెం వెలుతురుంటే అట్లీస్ట్ మీ ముక్కైనా కనిపిస్తుంది సార్. ప్లీజ్. ఓకే సార్, ఓకే. సారీ సార్, నేను చాలా భయపడిపోయాను, అందుకే అలా చేశాను. ఒక బ్లాక్ టీ తాగుదాం సార్? ఓకే సార్, ఓకే, బాగా పెడతాను సార్. ఊరికే నాకు ఎవరూ లేరని అంటున్నారు, కానీ మీ నాన్న మీ అంజలి వాళ్ళు ఉన్నారు కదా సార్. ఒకటి మీరు నాతో అబద్ధం చెబుతున్నారు, లేదా నా నుంచి ఏదో దాస్తున్నారు. తీసుకోండి సార్, ఊరికే పెడమొహం పెట్టకండి. ఇండియాలోనే కదా ఉంది మీ అంజలి, వెతికితే దొరికేది కదా. వెతకడం గురించి నాకే చెప్తున్నావా? ముందు కూర్చో. కోపం వచ్చేలా చేసామా? నీ జీవితంలో నీకు ఎన్ని లెటర్లు వచ్చాయి? చాలా లెటర్లు వచ్చాయి సార్, ఉద్యోగం నుంచి తీసేమన్న ఆకాశరామన్ లెటర్తో సహా. యు ఆర్ వెరీ లక్కీ. నా జీవితంలో నాకు 3 లెటర్లు వచ్చాయి. స్టిల్ ఐ రిమెంబర్ మై ఫస్ట్ లెటర్. April 12th, MA సెకండ్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్. నా అంజలి దగ్గర నుంచి వచ్చిన లెటర్. ఫ్రమ్ అడ్రస్ లేని లెటర్. ప్రభా, నువ్వు నన్ను వెతుకుతుంటావని నాకు తెలుసు. నేను అమ్మ ఇక్కడ మహారాష్ట్రలో మా తోరు బంధువైన మామ ఇంట్లో ఉంటున్నావు. నువ్వు రావడానికో లెటర్ రాయడానికో తగిన సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. టైంకి తిను, వారానికి కనీసం 3 సార్లైనా స్నానం చేయి, ఆ సాక్స్ని ఉతికేసుకో, గోళ్ళు కొరకు, దేవుడికి దండం పెట్టుకో. అంజా, ప్రభాకర్. రండి, కూర్చోండి. నమస్తే. ఎప్పుడొచ్చారు? వచ్చి 2-3 రోజులైంది. ఏటి ఇటువైపు వచ్చారు? అహ్మద్ నగర్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సరే ఒకసారి అందరినీ చూసి వెళ్దామని. ఎప్పుడు బయలుదేరతారు? ఈరోజే బయలుదేరుతాను. ప్రభా, నువ్వు లోపలికి రా బాబు. కూర్చో. బాగున్నారా ఆంటీ? బాగున్నాను బాబు. ఇన్ని రోజులైనా మమ్మల్ని మర్చిపోకుండా పలకరించడానికి వచ్చావు, చాలా సంతోషం. హ్మ్. వాడంతేలే, అవేవి నువ్వు పట్టించుకోకు. నాన్నగారు బాగున్నారా? బానే ఉన్నారు. బాబ్జీ గరా మచ్వి గర్ కాయనరాయ్ ఏకే ఏత తాం. అప్పుడే సార్ నాకు అర్థమైంది. దేవుడు కొన్ని సమయాల్లో దేవదూతల్ని సైకిల్లో పంపించి మరాఠీ మాట్లాడించి విలన్స్ తీసుకెళ్తాడని. దేవుడు చాలా గ్రేట్ సార్, ఆయన సకల కళా వల్లభుడు సార్. నా ఉద్దేశంలో కనుక ఆయనకు పూర్వజన్మ కనుక ఉండున్నట్టయితే ఖచ్చితంగా టూరిస్ట్ గైడ్ అయి ఉంటాడు సార్. మీరే ఉంటారు.
అంజలి ఏంటి ఆ, నీకోసం చాక్లెట్ అక్కడ పెట్టు. చేత్తో తీసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నానో చూస్తూనే ఉన్నావుగా. ఎవరైనా దూర ప్రాంతం నుంచి మన ఇంటికి వచ్చి వచ్చిన వెంటనే బయలుదేరతామంటే మీరేమంటారు సార్? మనకు కెట్టిన వాళ్ళు ఇంటికి వచ్చినా సరే మాట వరుసకైనా 2 రోజులు ఉండి వెళ్ళండి అంటాం. ఆ నమ్మకంతోనే నేను అడిగాను. సరే మరి నేను బయలుదేరినా? సరే. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. ఏం బాబు? ఏం లేదు, నేను బయలుదేరుతాను. అంజలి, వెళ్ళొస్తానంటే. అంజలి, ఏంటమ్మా? ప్రభా చాలా దూరం నుంచి వచ్చాడు. గుడికి తీసుకెళ్లి అలాగే పంపించిరమ్మా. వద్దులేమ్మా, మావి తిడతాడు. వాడి మొహం వాడు తాగుబోతాడు. వాడొస్తే నేను చెప్తానులే, నువ్వు వెళ్ళమ్మా. यव 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 चाचा चाबी थम गया हो, मैं मंदिर में जाऊंगी. कौन थे? घर चली. या ओके. हेलो. ఏంటలా చూస్తున్నావు? నీకు డ్రెస్ కొనాలి రా. वो साड़ी ముందు नहीं నువ్వు ఉద్యోగం చేయి, अच्छा, తర్వాత अच्छा, కొని बाद పెడితే में కానీ आओ. రా. చూడు, ఎప్పుడు కొనాలో నాకు తెలుసు. ఓకే. నువ్వురా. నాకు బ్లూ కలర్ నచ్చదని నీకు తెలుసు కదా. అలాగేనండి, తమరే చూడండి. ఛే, చండాలంగా ఉంది కదా. ఇది ఒక కలరేనా? బానే ఉంది కదా. ఆ చుడిదార్ ఏం బాగుంది. నువ్వు నీ టేస్ట్ బాగా చేసుకో. 230. ఇది తీసుకోనా? ఆమ్, లేదు, అదే తీసుకోవచ్చు కదా. నువ్వు కొని వదలుచుకుంటే ఇది కొనివ్వు, లేకపోతే మాని. జేబులో డబ్బు లేకుండా ప్రేమించడం చాలా కష్టం సార్. కానీ నా అంజలి నా పరిస్థితి అర్థం చేసుకొని తనకి నచ్చిందని నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయింది. పేదవాళ్ల ప్రేమల్లో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎన్నో ఉంటాయని ఆ రోజే నాకు అర్థమైంది. నేను వచ్చినప్పుడే చూస్తున్నాను. ఒక్కోసారి బాగా మాట్లాడుతున్నావు, ఒక్కోసారి మొహం తిప్పుకుంటున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంజలి? నీతో ఉండే ఈ నిమిషం సంతోషంగానే ఉంది ప్రభా. కానీ నీతో వచ్చినందుకు మా మావయ్య దగ్గర ఎన్ని మాటలు పడాలో తెలుసా? తలుచుకుంటేనే భయంగా ఉంది. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడున్నావు సరే, చివరిదాకా నాతోనే ఉంటావా ఏంటి? ఉండవుగా. నేను కూడా మా అమ్మలాగే అవుతాననిపిస్తోంది. ఆగిపోయావే, రా. అంజలి, ఎందుకు అందరూ ఈ చెట్టుకు దండం పెట్టుకుంటున్నారు? అదా, ఇది వీళ్ళ నమ్మకం. ఈ చెట్టు కింద 300 సంవత్సరాల క్రితం ఎవరో ఒక స్వామీజీ కూర్చుని తపస్సు చేశారట. ఈ చెట్టుని తాకి మనసులో ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని వీళ్ళ నమ్మకం. నువ్వు మనసులో ఏదైనా కోరుకుని మొక్కకు, ఖచ్చితంగా జరుగుతుంది. సరే. ఆ. అక్కడ కనిపించే ఆ చెట్టు, నా పక్కనే కూర్చున్న అంజలి దాదాపు ఒక్కటే సార్. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ చెట్టును తాకితే 300 ఏళ్ల క్రితం ఉన్న స్వామీజీని తాకినట్టుగా భావిస్తున్నారు. ఈ రోజు తను నా పక్కనే కూర్చుంది. తన భుజం నా భుజానికి తగులుతోంది. తన శ్వాస నా చెవిని తాకుతూనే ఉంది. నాకు మీసాలు వచ్చే అన్న విషయాన్ని మర్చిపోయి ఆ క్షణం మళ్ళీ నేను 7 ఏళ్ల ప్రభాకర్గా మారిపోయాను. ఒకవేళ అలా మిమ్మల్ని ఎవరైనా చిన్నపిల్లాడిగా మార్చేస్తే వాళ్ళని మీరేమంటారు సార్? దైవం సార్. ఏంటలా చూస్తున్నావు? మ్మ్. ప్రభా, మ్మ్. ఒక మాట. చిన్నప్పుడు మా నాన్న మ్మ్. ఇదే కలర్ లో ఒక పట్టు పరికిని కొనిపెట్టారు, గుర్తుందా? మ్మ్. అచ్చ ఇలాంటిదే. నేను ఎన్ని రోజుల్లో కొనాలనుకుంటున్నానో తెలుసా ప్రభా? ఇదే కలర్, పువ్వుల డిజైన్ తో పాటు. అదే మరి నువ్వు ఇక్కడికి వచ్చి కొనేవాళ్ళని రాసింది. ఎప్పుడు నేనే అబద్ధాలు చెప్తాను. తను నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది.
కానీ ఇప్పుడు తనే అబద్ధం చెప్పింది. నన్ను సంతోషపరచడానికి చెప్పిన ఒక చిన్న అబద్ధం. ఒకవేళ ఈ అబద్ధం అనేది లేకపోతే ఈ లోకంలో అందం, అద్భుతం అనే విషయాలే ఉండేవి కాదని నాకప్పుడు అనిపించింది. ఊరు వచ్చేసింది అనుకుంటా. ఎక్కడ దిగాలి? ఇక్కడ ఈ స్టాప్లో నేను దిగిపోతాను. తర్వాత స్టాపే బస్ స్టాండ్. అక్కడ నువ్వు దిగిపో. నువ్వు ఉండొచ్చు కదా. లేదు ప్రభా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మావికి తెలిస్తే తిడతాడు. అదే పోనీ నన్ను మీ ఇంటి దాకా రమ్మంటావా? నీకెందుకు ఆశ్రమా? మళ్ళీ ఆ కొండలన్నీ ఎక్కి దిగి రావాలి. నేను వెళ్తానంటున్నానుగా. వస్తానంటున్నాను కదా. సరే ఆగు ప్రభా, ఇక నేను వెళ్తాను. నేను నీతో ఇంకొంచెం దూరం వస్తాను అంజలి. ఎందుకు ప్రభా? వద్దు. మావి చూస్తే అనవసరంగా గొడవ అవుతుంది. మీ మావయ్య మంచోడు కదా ఏంటి? ఆయన మంచి ఆయనే. నన్ను మా అమ్మని 4 ఏళ్ళుగా చూసుకుంటున్నారు కదా. కొంచెం కోపం ఎక్కువ అంతే. నేను బయలుదేరినా? ఇంకో 10 రోజుల్లో చదువు పూర్తవుతుంది. ఊరికి వెళ్ళగానే నాన్నతో చెప్పి నిన్ను అమ్మని తీసుకెళ్ళిపోతాను. ఈలోగా నాకేదో ఒక ఉద్యోగం వస్తుంది. నిజంగానే చెప్తున్నావా? ఆ, వెళ్ళరానా? తీసుకో. వెళ్ళొస్తానే. అంజలి, ఆ? నీ చుడిదార్. నేను ఇంకొంచెం దూరం నీతో రానా? వద్దు ప్రభా, నేను వెళ్తాను. సరేనా? నువ్వు జాగ్రత్త. వెళ్ళొస్తాను. నేను ఊరికి తిరిగి వెళ్ళగానే నా జీవితంలో రెండో ఉత్తరం నా కోసం ఎదురు చూస్తూ ఉంది. అది మా నాన్న మరణాన్ని తెలియజేసింది. ఆ తర్వాత వైజాగ్లో ఉద్యోగం కోసం ఒక రికమెండేషన్ లెటర్తో వెళ్ళాను. జీవితమన్నది విచ్చు కత్తి పట్టి పట్టి పదునే చూసా. నొప్పికి నొప్పి పుట్టేలాగా గుప్పట్లో పట్టి చూసా. జీవితమన్నది విచ్చు కత్తి పట్టి పట్టి పదునే చూసా. నొప్పికి నొప్పి పుట్టేలా గుప్పట్లో పట్టి చూసా. ఇది కత్తుల లోకం, ఓహో ఇది నెత్తుడి దాహం, ఓహో దేవుడు కూడా ఇక్కడికొస్తే దయ్యం. ఇది కత్తుల లోకం, ఓహో ఇది నెత్తుడి దాహం, ఓహో దేవుడు కూడా ఇక్కడికొస్తే దయ్యం. విస్పర్ లార్జా మీడియమా? తెలీదు. చివరికి 6 కిలోల బియ్యం, 6 కిలోల గోధుమలు మరపట్టించి సైజ్ తెలియని ఒక విస్పర్ ప్యాకెట్ కొని తెలుగు మాస్టర్ ఉద్యోగాన్ని సంపాదించాను. ఇదిగో వస్తున్నా. రే కృష్ణ, ప్రభాకర్ మాట్లాడుతున్నారా? చెప్పరా. నాకు ఇక్కడ ఉద్యోగం దొరికిందిరా. సూపర్ రా. నా కోసం భీమిలీలో ఉద్యోగం వెతకొద్దు కానీ నువ్వు వీలు చూసుకొని ఇక్కడికి రా. రే నాకు లైన్ కట్టేలా ఉంది కానీ పెట్టేస్తాను. ఉండరా, నీకెప్పుడు జీతం? అది 5వ తారీఖేమోరా. అయితే 5వ తారీఖు పొద్దునే వచ్చేస్తాను రా. నువ్వెప్పటికీ మారు. సరే పెట్టేస్తాను రా. ఈ సిటీకి మీరు కొత్తగా వచ్చారు, మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. 3వ ఫ్లోర్ లో మెస్ ఉంది. ఎక్కడానికి కొంచెం కష్టమైనా ఆంటీ కొట్టు కదా, టాప్ లేచిపోతుంది. హాయ్ స్టెల్లా.
హాయ్ గోపాల్ సార్ ఎవరు? సార్ ప్రభాకర్, తెలుగు మాస్టారు. నమస్కారం అండి. మన మ్యాన్షన్ కి న్యూ ఎంట్రీ. తెలుగులోనే కాదు అన్నిట్లోనూ మంచు రసికుడు. ఎవరు మీ క్లాస్మేటా? క్లాస్మేటా? తెలా తిరుగు. మా ఊళ్ళో ప్లాస్టిక్ పూ పెట్టుకున్న అమ్మాయిని పిట్ట అంటాం. ఇక్కడైతే కేసు. మీ అచ్చ తెలుగులో చెప్పాలంటే వేశ్యా. సార్ తప్పుగా అనుకోకండి, నేను కొంచెం ఓపెన్ టైప్. మీరు అలా నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మిస్ ఉంటుంది. ఒక 5 minutes నేను లాగిన్ చూస్తాను. సార్ ప్రభాకర్ సార్, ఆ, నమస్తే సార్. రండి నమస్కారం. రండి సార్, అటువైపు నుంచి రండి సార్. మీరు? నేను మీ మ్యాన్షన్ లోనే ఉంటాను సార్. రండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. థ్యాంక్స్ అండి. నా పేరు సూర్యనారాయణ, కార్ బ్రోకర్ని. మొన్నే తెలిసింది మీరు తెలుగు మాస్టర్ అని. మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో నేను తెలుగు చదువుకున్నందుకు సంతోషపడే మొదటి వ్యక్తి ఖచ్చితంగా మీరే. మ్యాటర్ అది కాదు సార్. మీరు తెలుగు చదువుకున్నారు, కవితలు, పద్యాలు, పాటలు ఇవన్నీ రాస్తారు కదా. ఏదో కొంచెం. నాకు హెల్ప్ చేయండి సార్. ఎంతసేపటి నుంచి రాసినా రాయలేకపోతున్నాను. లవ్ లెటర్. అయ్యో వద్దండి, లవ్ లెటర్. సార్ ఏంటి సార్, తెలుగు చదువుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, గడ్డం కూడా ఉంది. ఈ కాలంలో కూడా ఇంకు పెన్నుతో రాస్తున్నారు. మీరు రాయకపోతే ఎలా సార్? నా కోసం కొంచెం రాసివ్వండి సార్. అదే ఇదిగోండి పెన్ను. వద్దు, పర్లేదు, నా దగ్గర ఉంది. అంజలికి రాయాల్సిన అన్ని మాటల్ని కలిపి అతనికి ఒక ఉత్తరం రాసిచ్చాను. ఆ ఉత్తరం వల్ల అతనికి మంచి జరిగితే నా అంజలి నాకు దక్కుతుందని ఒక చిన్న నమ్మకం, అంతే. రే బావా, రే బావా. రే నువ్వెప్పుడు వచ్చావురా? జీతం ఇచ్చేసారు కానీ నీకు ఇదేనా జీతం కవరు? నా నుంచి తప్పించుకోలేవురా. అవునవును, నువ్వు మామూలుడివా? సరే ఎక్కడికి తీసుకెళ్తా? ఎక్కడికేంట్రా, రా వెళ్దాం. స్టెల్లాకి తీసుకెళ్తావా? స్టెల్లా అంటే? అదేరా నెప్పలేని వైఫ్ స్టెల్లా వైన్ షాప్ రా. రా వెళ్దాం. ఎక్కడికి రా? నోరు మూసుకుంటా. 90 కొనివరా అంటే 90ల షాపుకి తీసుకొచ్చేసారు. సరే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి త్వరగా వచ్చా, సరేనా? సరే వెళ్ళు. ఎవరిని నీ గుడికి రమ్మని చెప్పింది? మొదటి నెల జీతం వచ్చింది, అందుకే నీకు ఏదైనా కొనాలనుకున్నాను. తీసుకున్న జీతంతో ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? పిచ్చి గూడ్లాగా ఎదిగిన గెడ్డాన్ని కాస్త ట్రిమ్ చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్, రెడీమేడ్ చుడిదార్. లాస్ట్కి వెళ్ళి రైట్ తిరగండి. నాకు బ్లూ నచ్చదని నీకు తెలుసు కదా. ఎవరో వద్దన్నారు. చెప్తే పెద్ద వినేసే రకమే. ఏ నీకేమన్నా పిచ్చి పట్టిందా? తన్నులు తింటావు చూడు. ఏ అంజలి, 1300 వేస్తుందని ఆ రోజు నువ్వు చుడిదార్ వద్దన్నావే, అలాంటిదే నాకు ఇప్పుడు దొరికింది. దీని రేట్ ఎంత? రేట్ చెప్తే మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్పి వద్దంటావు. నాకేం చేయాలో తెలుసు, పోవే. పురా అమ్మయ్య త్వరగా తీసుకున్నావా? ఎంత అయిందిరా? 1800 రా. అవునా, నాకు తెలుసు. సరే ఇది ఇచ్చేయండి. ఓకే. రే నీ జీతం ఎంతరా? 2000 రూపాయలు. నీ ఫుడ్కి ఏం చేస్తావరా? నాకంతా తెలుసు కానీ నువ్వు మూసుకుని ఉండు. ఛీ. సరే ఇవ్వండి. ఏ ప్రభా, రే రంగా, ఎలా ఉన్నావురా పార్షిగాడా? నువ్వెక్కడే చేస్తున్నావురా? మా నేను ఇక్కడికి వచ్చి 1 నెల అవుతుందిరా. రే కాలేజ్ తిరుగుతా కనపడకుండా పోయావు కదరా, ఆశ్చర్యంగా ఉందిరా. సరే మామా, నువ్వెక్కడున్నావు ఎన్నాళ్ళు? రే లండన్ లో ఉన్నాను రా, ఇప్పుడే షిఫ్ట్ అయ్యి వైజాగ్ వచ్చాను. లండన్ లో ఉన్నానంటున్నావు, ఇంకా ఈ నామాలవి. రే ఏదేమైనా ఎక్కడికి వెళ్ళినా కల్చర్ మర్చిపోకూడదు కదా. సూపర్ మామా. ఫైన్. ఎవర్రా? నా వుడ్ బి. హలో. రే ఇది నా వెస్టింగ్ కార్డ్. ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చి నన్ను కలు. ఓకే తప్పకుండా. నా కాలేజ్లో రూమ్మేట్. మీ ఫ్రెండ్ ఏమైనా అడివి మనిషా అలా చూస్తాడేంటి? వాడిని పట్టించుకోకు, వాడు తెలుగు చదివినాడు, వాడు కల్చర్ అంతే. మా ఆఫీస్కి వచ్చారా? వస్తాను. 910 నియర్ తుకారాం మందిర్, సావర్గాం, అహ్మద్ నగర్, మహారాష్ట్ర. రే బక్కాడిరం తీసుకోరా అంటే ఏంట్రా బక్కారాము కిక్కారాము అంటూ 100 సార్లు చదువుతారా? కరెక్ట్ గా ఉందిరా, ఇచ్చేసిరా. వైన్ షాప్ మూసేస్తారా? రే ప్రభా, ఏదో లెటర్ వచ్చింది చూడు. నాకు అయి ఉండదురా, పక్క రూమ్కి వచ్చి ఉంటుంది. అంజలి దగ్గర నుంచి రా. రే ఇవ్వు. ఏ నేను చదవకూడదా? అది కాదు, నేను నీ ఫ్రెండ్ కాదా? నువ్వు నా ఫ్రెండ్ వేరా, ఇవ్వరా. రే నీ జీతంలో నాకు తెలియకుండా ఏముందిరా? రే ఏంట్రా ఇది, ఇవ్వరా. నేను నీ ఫ్రెండ్ కాదని చెప్పు, నేను చదవను. సరే
సరే సరే త్వరగా చదువు. మేమంతా బాంబేలో సెటిల్ అయ్యాం. ఎందుకు నవ్వుతున్నావురా? ఇదిగో నువ్వే చదువు. లట్రట, లవ్ లట్రట. ప్రభా, అమ్మ చనిపోయారు. బతుకు తెరువు కోసం మామయ్య బాంబేకి వెళ్తున్నారు. నేను వెళ్తున్నాను. ఆ అడ్రస్ తెలిస్తే 3 రోజుల్లో లెటర్ రాస్తాను. ఎలా ఉన్నావు? అంజలి. అంతా పోయిందా? 1800 నేనా? నీకు లేకుండా నాకు లేకుండా ఎవడో ఒక పోస్ట్ మ్యాన్ చుడిదారిని తీసుకుపోబోతున్నాడు. అమ్మాయిలకి మాత్రం అడగకుండానే చేస్తారా? నాకు ఒక 90 కూడా ఇప్పించలేదు కదరా. పోరా. అంజలి, వేప చెట్టు, తొక్క, తోటకూర, అది ఇది అంట. రేయ్ వద్దురా. రే ఏంట్రా వద్దు అంటూ? బాంబే ఏంటో ఏంటో తెలుసారా? అక్కడ ఉండే అబ్బాయిల గురించి తెలుసారా నీకు? డేటింగ్ అంటే ఏంటో తెలుసారా? ఈ పాటికి దాన్ని ఎవరో ఎత్తుకుపోయి ఉంటాడు. నీ అంజలిని. వద్దు, నోటికొచ్చేటలా మాట్లాడకురా. మీ చల్లనప్పటి నుంచి ప్రేమిస్తున్నానన్నావు. ఎవడి గుర్తుంటుందిరా? ఏ పాటికి ఒక ఆర్టిని కరెక్ట్ చేస్తుంటే వద్దురా, వద్దురా, రే వద్దురా, వద్దురా, వద్దురా. సారీరా. ఇది నాకు చాలరా ప్రభా. నీ వల్ల నేను అనుభవించిందంతా చాలరా. నీకు చేతులది దండం పెడుతున్నారా. జీవితంలో నా పక్కకి మాత్రం రావద్దురా. ప్లీజ్ రావద్దు, రావద్దురా. ప్లీజ్ రా, ప్లీజ్. ఏదో తెలియక చేశాను రా, క్షమించు. వద్దురా. ప్లీజ్ రా, వెళ్ళొద్దురా. ప్లీజ్ రా, నేను చెప్పేది వినరా. వద్దు. ఆడదాని కోసం నన్ను కొట్టే కదా. లైట్ టీ. యా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. మిస్టర్ రంగనాథ్, ఎ గెస్ట్ ఫర్ యూ. యా. ఏదో మాట వరుసకంటే వచ్చేసాడు. హే ప్రభా, రారా. నీ ఆఫీస్ ఇంత పెద్దదని నాకు తెలియదురా. సారీ రా, నిన్న వేసుకుని డ్రెస్ వేసుకోవచ్చు. కూల్ రా, కూల్. ఎదిగోరా. రాహుల్, యా, గెట్ మీ ఎ బర్గర్ డ్యూడ్. ఓకే డ్యూడ్. థాంక్స్ రా. ఈ రోజు కూడా నేను పెరుగన్నమే తెచ్చుకున్నాను. ప్రభా, ఈ రోజు మెస్సేనా? అవును మేడం. హే ప్రభా, ఒక్క నిమిషం రా. హౌ టు ఫార్వర్డ్ మెయిల్, ఓకే? హే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నాను రా. వావ్, గ్రేట్ రా. ఐ నెవర్ బిలీవ్ దట్ యు గెట్ అ జాబ్. తెలుగు చదివితే ఎలా జాబ్ దొరుకుతుంది అనుకున్నాను. బట్ నీ క్యాలిబర్కి దొరుకుతుందిరా. నువ్వు ఒక నిమిషం. రేవతి, యా, దీన్ని డేవిడ్కి ఇచ్చేయండి, ఓకే? ఓకే. నీకెంత సాలరీ? 2000 రూపాయలు రా. గుడ్ గుడ్ గుడ్. ఇంకా బిఎడ్ అది చేశానంటే 2 ఏళ్ల తర్వాత 4000 ఇస్తారా? నైస్ నైస్. అవును, నువ్వు? ఐ వాస్ వర్కింగ్ ఇన్ బీసీఎస్ లండన్ రా. ఇప్పుడు షిఫ్ట్ వైజాగ్ వచ్చాను. చిన్న కంపెనీ కానీ సాలరీ ఇస్ గుడ్. ఓ, ఎంతరా? జస్ట్ 2. 2 అంటే 2 lakhs రా. రే రే మామ్, రే నీకు 2 లక్షల రూపాయలు ఎలా రా? అది వైజాగ్ లో. ఇలా చూడు, నాకు చెవులో పువ్వులు పెట్టాలని ట్రై చేయకు. నాకు తెలుసు నువ్వు అబద్ధాలు చెప్తావు పర్ఫెక్ట్ అని. అందుకని ఇలాగా. రే ఏంట్రా, సాలరీ స్లిప్ చూపించగలవా? రే నేను నిన్ను నమ్మను. 1 సెకండ్ సార్,
ఒక్క నిమిషం సార్ నేను వీడు 3 సంవత్సరాలు కలిసే చదువుకున్నాం రూమ్మేట్స్ కూడా వీడికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు తెలుగు తెగులు వీడికి క్యాంపస్ ఇంటర్వ్యూకి నేనే సార్ ఇంగ్లీష్ నేర్పించాను సారీ ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ రా రే మీ ఓన్ అని పిలు కాల్ యువర్ ఎండి ఆయన ఇక్కడ లేరా యుఎస్ లో ఉన్నారు. యు రే అన్నిటికీ ఒక హద్దు ఉందిరా రే ఇంత పెద్ద ఆఫీసు ఏసీ ప్రభా, కంప్యూటర్ ప్రభా, చెప్పొద్దు. మరి నువ్వు కంట్రోల్ చేసుకో. ప్రభా, నువ్వు ఉండరా రేయ్, వద్దు. హలో చెప్పేది ఎక్స్క్యూజ్ మీ విను. మేడం ప్రభా, హలో కూర్చో. వెరీ సార్ ప్రభా, ఎండి ఏ ప్రభా, మిమ్మల్ని చెప్పేది వెరీ విను. సార్ ఎండి అమెరికా. స్టేట్స్ యు అమెరికా నేను నమ్మలేకపోతున్నా సార్ మీరు మీ పని చూసుకోండి సార్ చూసుకోండి రే రే ఎలా రా వైజాగ్ లో ఇంత పెద్ద ఆఫీస్ ఎండి యుఎస్ లో నీలాంటి వాడికి 2 లక్షల రూపాయల శాలరీ నేను నమ్మలేకపోతున్నాను రా ఎందుకెలా అంటావేంటి అర్చుడు షీస్ గెటింగ్ 3 lakhs తన పొజిషన్ కి చేరుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్ రే ఏరా 3 లక్షల రూపాయల శాలరీ తీసుకుంటే ఏమైనా రాసుకోవచ్చా ఏంటి రాస్తుంది? నీకు ఇంకా ఇంగ్లీష్ అంతంత మాత్రమేనా సరే చదువు అక్కడ ఏం రాస్తుందో చదువు టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్. టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్ అంటే అర్థం తెలుసా ధైర్యం ఉంటే నన్ను ముట్టుకో అని తెలుగులో రాసుకొని ఇక్కడి నుంచి వెళ్ళగలదా తనకు నచ్చింది తను రాసుకుంది నువ్వెందుకు డిస్టర్బ్ అవుతున్నావు? డిస్టర్బ్ అవుతున్నాను రా నేనేం చేయగలను రా I'm getting disturbed రా హాయ్. Thank you. ఫార్వర్డ్ ఇట్ ఓకే. రే ప్రభా Hey man, what are you doing? ప్రభా here రే వదరా. if you dare So, సోనా సో I dare ప్రభా రే గాడ్ సారీ మామ నా బుద్ధి ఏమైంది సార్ ఆ అమ్మ ఏమైనా వేసుకుంటుంది సార్ నా బుద్ధి ఏమైంది నా బుద్ధి ఈ చేతులు తెలుగు చదువుకున్నా నేను ఎంత పని చేశాను సార్ ఏంట్రా పటపటాని ఏంట్రా శబ్దం? లేదు ఏం లేదు ప్రభా చాలా రోజుల తర్వాత సూర్యనారాయణ పైన మన కోసం ఫుల్ బాటిల్ పెట్టుకొని పార్టీ ఇస్తున్నాడు. నువ్వు ఇంకా రూమ్ లోనే ఉన్నావేంటి? అదా సరే నువ్వు వెళ్ళి వచ్చేస్తాను రాకపోతే అంతే. ప్రభా ఎంతసేపు రా ఇలా చూడు నీకోసం ఒక ఫుల్ మెగా పెప్సీ ఇది మాత్రమే సరిపోదని నీకోసం తందూరి చికెన్ ఇది మాత్రమే కాదు ఒక ప్యాకెట్ సిగరెట్ మొత్తం 788 రూపాయల 50 పైసలు రా ఇదంతా నీకోసమే కానీ నువ్వు తాగవు పెప్సీ ఓ 90 పోయమంటావా? రే ఉండరా ఏరా గంట సేపు తలుపు తాళం వేసుకుని ఏం చేసావరా? గోపాల్ గాలి నీకు సోకిందా? ఎగిరిపోతుంది పోయండ్రా ఏ మీకెవరికి లేదా మాడగల పెద్దగా చెప్పొచ్చారు బాటిల్ ఓపెన్ చేస్తావా పగలగొట్టినా నువ్వు జరగరా? ఎందుకు ఇవన్నీ వెయిట్ దేవుడా మొదలెట్టాడ్రా చంద్రముఖి ఎందుకు ఈ పార్టీ నాకు లెటర్ రాసి ఇచ్చావు కదా ఆ, సక్సెస్ చంద్రముఖి టేక్ ఆఫ్ అయిపోయిందిరా ఆ, టేక్ ఆఫ్ అంటే అంటే తెలీదా రేయ్ నువ్వన్నా చెప్పరా ప్రభా నీ తెలుగు భాషలో స్పష్టంగా చెప్పాలంటే ప్రణయ కలాపం శృంగారలీల రమ్మించడం అర్థమైందిగా రేయ్ పాఠాలు చెప్పడం ఆపి ప్యాకెట్ ను ఓపెన్ చేయరా ఎందుకు తొందర పెడతావు చాలా సంతోషం ఆ, 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 నాకు కొంచెం ప్రభా సీరియస్ గానా ఏ గోపాల్ రేయ్ ఆ, వాడికి తాగు, కొంచెం తాగు. పోయిరా రే చెప్పేది నీకేరా వెరీ గుడ్ రా అదే. ఇప్పుడే నువ్వు మ్యాన్షన్ హౌస్ లైఫ్ ఆ, ఇదిగో తీసుకో. అందరూ చేసి చెప్పండి రా Cheers. ఆ, అదే ఎప్పుడు నీకు పెళ్ళి యూసంత్ర కప్పులో తాగుతూ పెళ్లి గురించి మాట్లాడతావేంట్రా ఇలా చూడు ఈ రోజు ఒక లెటరు చంద్రముఖి పార్టీ వచ్చే వారం ఇంకో లెటరు రాయటానికి నువ్వున్నావు కదా అది చంద్రముఖి కంటే అందంగా ఉంటుంది టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత దీనికంటే పెద్ద పార్టీని నేను నీకు ఇస్తాను సరేనా చూడరా పర్లేదురా
సూపర్ రా రే. రేయ్, ఎక్కడికి ఒక్క నిమిషం వచ్చేస్తా. రేయ్, రేయ్. నా అంజలికి రాయాల్సిన ఉత్తరాన్ని ఒక తప్పుడు వ్యక్తికి రాసినందుకు చాలా బాధపడ్డాను. నా స్నేహితుడు కనకయ్య చెప్పినట్టు ఈ ఊరు మారిపోయింది. వైజాగ్ ఎలా ఉందంటే అంజలి ఉంటున్న ముంబై ఇంకా దారుణంగా ఉంటుందనిపించింది. అంజలి వస్తుందన్న నమ్మకం నా నుంచి కొద్ది కొద్దిగా దూరం అయింది. What are you doing, man? Are you a freak or what? What's your problem, man? Wait! Shit! Shit! రేయ్ బయటికి రారా, బయటికి రారా. ఏంట్రా చెప్తా వినవా? Hey, sir, వదిలేండి సార్, దయచేసి వదిలేండి ప్లీజ్ సార్, సార్, వదిలేండి సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్. బురద కొడతావా? కారులో వస్తే ఎవరి మీద బురద కొడతావా? లేదు సార్, నేను కాదు సార్. ఏంట్రా లేదు సార్, ఇది బురద కదా? బురద కాదా? నేనే చేయలేదు సార్, వదిలేండి సార్. ఇది బురద కదా? ఇది బురద కాదా? చెప్పు. నేనే చేయలేదు సార్, నేనే చేయలేదు సార్. వాడు సార్, నేను ఇప్పుడే వచ్చాను సార్, నేనే చేయలేదు సార్. సార్, it's not my fault, sir.